ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో విషాదం నెలకొంది. గేదెలను మేపేందుకు వెళ్లి వాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మానేరు వాగులో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో విషాదం నెలకొంది. గేదెలను మేపేందుకు వెళ్లి వాగులో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఏంటి ప్రస్తుతం దీనికి ఉన్న అప్డేట్? ప్రియా, గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన పంపకాడి నాగయ్య అనే వ్యక్తి ఉదయం బర్లను మేపేందుకు వాగు దాటిస్తుండగా, మానేరు వాగు ఉంటుంది నర్మాల గ్రామ సమీపంలోనే, ఆ మానేరు వాగును దాటిస్తున్న క్రమంలో ఒక్కసారిగా వరద పెరగడంతో అందులో కొట్టుకొని గల్లంత అయిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే దీనికంటే ముందు ఏంటంటే కామారెడ్డి ప్రాంతంలో కురుస్తున్న ఎగువన కామారెడ్డి ఉంటుంది, ఎగువ మానేరు ప్రాజెక్టుకు ఎగువన ఉన్న కామారెడ్డి ప్రాంతంలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, అంటే దాదాపు 15 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో ఒక్కసారిగా వరద వచ్చింది. ఎగువ మానేరు ప్రాజెక్ట్, అంటే నర్మాల ప్రాజెక్ట్ అంటారు, నర్మాల ప్రాజెక్టు వద్ద మత్తడి దూకుతుండడంతో ఒక్కసారిగా వచ్చిన వరదకి నాగయ్య కొట్టుకుపోయారు. నాగయ్య కొట్టుకుపోయిన విషయాన్ని గ్రామస్తులు కొద్దిగా ఆలస్యంగానే గుర్తించారు. పర్లను దాటించేందుకు వెళ్లిన వ్యక్తి రాకపోవడంతో వెళ్లి చూడగా ఆ వాగులో గల్లంతైనట్టు అక్కడ చూసిన వాళ్ళు చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి గల్లంతైన నాగయ్య మృతదేహం కోసం కానీ నాగయ్య ఆచూకీని తెలుసుకునేందుకు కానీ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. వరద ప్రవాహం పెరగడంతో సహాయ చర్యలకైతే ఒక ఇబ్బంది నెలకొన్నదని చెప్పవచ్చు. భాస్కర్, అయితే నిన్నటి నుంచి కూడా వర్షం ఉధృతంగానే వస్తుంది. మరి ముందుగా హెచ్చరికలు జారీ చేయలేదా? ఇలాంటి పనులకి కాస్త జాగ్రత్తలు పాటించాలి అనే విధంగా నిన్నటి నుంచి పోలీసులు కూడా దీనికి సంబంధించి చెప్తా ఉన్నారు. రెవెన్యూ యంత్రాంగం కూడా వాగు పరిసర ప్రాంతాలు, మానేరు నది పరిసర ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉన్నారంటున్నారు. అయితే సిరిసిల్ల ప్రాంతం, గంభీరావుపేట ప్రాంతంలో పెద్దగా వర్షాలు కురవట్లేదు. ఎగువన కురుస్తున్న వర్షాలకే ఈ ప్రవాహం వస్తుంది. అయితే ఇక్కడ వర్షం లేదు కదా అనే ఉద్దేశంతోనే నాగయ్య నది దాటే ప్రయత్నం చేశాడు. అందులో కొట్టుకుపోయినట్టయితే ప్రాథమికంగా అందిన సమాచారం. ఇక్కడ వర్షం లేదనే ధైర్యంతోనే అతను నదిలోకి వెళ్లిన పరిస్థితి అయితే ఉన్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా ఈ వరద అయితే పోటెత్తింది. ఆ వరద పోటెత్తడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అయితే స్థానికులు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి ఉన్నది. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాం, భారీ ఎత్తున వరద వస్తుండడంతో ఈ ప్రాంతంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నారు. ఈ నర్మాల ప్రాజెక్టు దిగువన ఉన్న అన్ని ఏరియాలు ఏవైతున్నాయో ఎక్కడెక్కడ చెక్ డ్యాంలు ఉన్నాయో ఆ చెక్ డ్యాంలు అన్ని ప్రాంతాల్లో కూడా నాగయ్య ఆచూకీ కోసం అయితే పోలీసులు వెతుకుతున్నారు. గాలింపు చర్యలు అయితే చేపట్టారు. వరద పెరుగుతుండడంతో సహాయ చర్యలకైతే ఇబ్బంది అయితే, ఒక ఆటంకం అయితే ఏర్పడింది. నాగయ్య ఆచూకీని తెలుసుకునేందుకైతే రెవెన్యూ, పోలీసు రెండు డిపార్ట్మెంట్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు. భాస్కర్, అయితే దీనికి సంబంధించి ఇప్పుడు పడుతున్న వర్షానికి సంబంధించి కూడా ఇప్పుడు ఏమైనా హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందా? ప్రస్తుతం అక్కడ వర్షానికి సంబంధించి ఎలా ఉంది పరిస్థితి? మానేరు పరివాహక ప్రాంతం, అంటే నర్మాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, నర్మాల ప్రాజెక్ట్ కావచ్చు, అప్పర్ మానేరు ప్రాజెక్ట్ కావచ్చు, పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మధ్య మానేరు వరకు కూడా వరదలు పెరిగే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున నిన్న రాత్రి నుంచి 15 సెంటీమీటర్లకు పైగా వర్షాలు కురుస్తుండడంతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఆ మత్తడి దూకుతుంది. మా నర్మాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, నర్మాల ప్రాజెక్టు ఆ చెత్త దూకుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు పరిసర ప్రాంతాల ప్రజల అటువైపు వెళ్ళకూడదు. మత్స్యకారులు కానీ, చేపలు పట్టేవారు కానీ
చేపలు ఎదురెక్కుతాయని చెప్పేసి చేపలు పట్టడానికి గ్రామస్తులు కూడా అటువైపు ఎవరు వెళ్ళకూడదు. పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు అప్రమత్తంగా ఉండాలి. ఎగువన కురుస్తున్న వర్షాలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి కాబట్టి వరదను అంచనా వేస్తున్నాము. వరదను అంచనా వేసి సహాయ చర్యలు కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి తరలించేందుకు సహాయ చర్యలు కూడా చేపడుతున్నామని చెప్పేసి ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం అయితే ఒక ప్రకటన జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Thank you.